తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ఉత్కంఠ వీడింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తమకు పొత్తు కొనసాగుతుందని డీఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి చోటు ఉండదన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ప్రసక్తే ఉండదని స్టాలిన్ కుండబద్దలు కొట్టారు. ఇదిలా ఉంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో ఇటీవల విభేదాలు బయటపడ్డాయి. కాగా సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే ఒంటరి పోరుకు సన్నద్ధమైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందా అనే అంశంపై కొంతకాలంగా అనుమానాలు తలెత్తాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. విజయ్ పార్టీ టీవీకేకు అనుకూలంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడటమే, అలాగే టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా రాహుల్ పట్ల అనేక సందర్భాల్లో సానుకూలంగా వ్యవహరించారు. అయితే ఈ అనుమానాలకు ముఖ్యమంత్రి డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ తాజాగా తెరదించారు. మరో 3 నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగుతుందని స్టాలిన్ స్పష్టం చేశారు. అయితే స్టాలిన్ ఇక్కడ ఒక మెలిక పెట్టారు. ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి చోటు ఉండదని ఆయన కుండబద్దలు కొట్టారు. అంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు జరగదని స్టాలిన్ తెగేసి చెప్పారు. 2 పార్టీల మధ్య పొత్తు కేవలం అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం అవుతుందన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. కాగా తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లున్నాయి. అయితే 2021లో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ డీఎంకే పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. అయితే డీఎంకేకు 133 సీట్లు లభించాయి. కాగా కాంగ్రెస్కు 18 సీట్లు దక్కాయి. అయితే స్టాలిన్ క్యాబినెట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చోటు లభించలేదు. కాగా ఈసారి కూడా అదే పునరావృతం అవుతుందన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. కాగా తమిళనాడులో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత ఏ నియోజకవర్గాలను కాంగ్రెస్కు కేటాయించాలన్న అంశంపై కసరత్తు మొదలవుతుందని స్టాలిన్ వెల్లడించారు. మొత్తంగా ఈ నెల 22 తర్వాత సీట్ల కేటాయింపులకు సంబంధించి 2 పార్టీలకు సంబంధించిన నేతల మధ్య చర్చలు జరుగుతాయని స్టాలిన్ పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలో కూడా డీఎంకే భాగస్వామ్య పక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఎంకే స్టాలిన్కు మొదట్నుంచి సత్సంబంధాలున్నాయి. ఇలా ఉంటే మరోసారి తమదే గెలుపంటున్నారు డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్. తమిళ భాషను ఈ సందర్భంగా ఆయన ఎన్నికల అంశం చేసే కార్యక్రమంలో ఉన్నారు. అంతేకాదు హిందీ భాషను బలవంతంగా తమిళ ప్రజలపైకి రుద్దాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. అలాగే తమిళనాడుకు నిధులు కేటాయించడంలో కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని ఎంకే స్టాలిన్ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈసారి తమిళనాడు ఎన్నికలు రసవత్రంగా మారనున్నాయి. సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే తొలిసారి ఎన్నికల గోదాలోకి దిగుతోంది. అంతేకాదు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు టీవీకే ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. అలాగే టీవీకే అధినేత విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఇక బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి పరిస్థితి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఎన్డీఏ కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయి. బీజేపీ ఎన్నికల ప్రచారం నుంచి సీనియర్ నేత అన్నామలై వైదొలిగారు. కాగా అన్నామలైకు తమిళనాడు బీజేపీలో మాస్ లీడర్గా ఇమేజ్ ఉంది. అన్నామలై నిర్ణయంతో బీజేపీ కేడర్లో నిస్తేజం అలముకుంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని టీటీకే దినకరన్ వెల్లడించారు. కాగా దినకరన్ నాయకత్వంలోని ఏఎంఎంకే పార్టీ ఇటీవల ఎన్డీఏ కూటమిలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా మరోసారి గెలుపు తమదే అంటున్నారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.